అలా నేను మిస్ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ని రద్దు చేయాలి అనేది ఆ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులు చేస్తున్నటువంటి డిమాండ్. 2037 వరకు సిపిఎస్ని రద్దు చేసినప్పటికీ ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళ లెక్క వాళ్ళది, రాష్ట్రానికి సంబంధించినటువంటి లెక్క వాళ్ళకు అవసరం లేదు. ఎందుకనంటే వీళ్ళే 1వ తారీఖు మాకు జీతాలు ఇస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెళ్ళి అభ్యర్థించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. క్యాబినెట్ సమావేశం జరుగుతున్నటువంటి రోజు మంగళవారం ఉద్యోగ సంఘ నాయకులు ఏమంటారు, సిపిఎస్ రద్దుకు సంబంధించి సమీక్షించాలి, సిపిఎస్ని రద్దు చేయాలి, ఇప్పుడు కొనసాగుతున్న సిపిఎస్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలి, క్యాబినెట్లో దాన్ని ఒక అంశంగా పెట్టాలనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. పైగా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అనేటువంటి ఒక స్లోగన్ బయట తీసుకొస్తున్నారు. సమాజంలో మేధావి వర్గం ఏదన్నా ఉందనంటే సంఘటిత రంగం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, వాళ్ళు ఏది అనుకుంటే, ఏది చేయాలనుకుంటే అది చేయగలరు. ప్రభుత్వాన్ని దించగలరు, ప్రభుత్వాన్ని ఎక్కించగలరు. ఇది వాళ్ళు చెప్పేటువంటి మాట. అంటే అంత పవర్ మేము అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాంటి మేధావి వర్గం ఏ రోజు ప్రజల గురించి కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కానీ చిత్తశుద్ధిగా ఆలోచించలేదు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మంది మీద ఉంది, వాళ్ళ మీద ఎక్కువగా. దానికి కారణం ఏంటంటే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలుసు, ప్రతి ఉద్యోగికి తెలుసు. లోటు బడ్జెట్తో ఏర్పడింది. ఆ లోటు బడ్జెట్తో ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా నడపాలి అనే దాని మీద అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ కూడా చూశారు. అయినప్పటికీ కాంప్రమైజ్ కాలేదు. డబుల్ హెచ్ఆర్ఎల్ తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి అక్కడికి అమరావతికి పోవడానికి, అమరావతి నుంచి హైదరాబాద్ రావడానికి ప్రత్యేకమైనటువంటి ట్రైన్ ఏర్పాటు చేసుకున్నారు, ప్రత్యేకమైనటువంటి బస్సులను ఏర్పాటు చేసుకున్నారు. అది చాలక తినడానికి తిండి కూడా ఉచితంగా పెట్టాలంటే పెట్టారు. అది కూడా ఇన్ని చేసినప్పటికీ వాళ్ళు హైదరాబాద్ను వదిలిపెట్టి అమరావతి వెళ్ళట్లేదు, రాష్ట్రానికి వెళ్ళట్లా. జీతాలేమో ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటారు, ఉండేదేమో హైదరాబాద్లో. అంటే వాళ్ళ రెవెన్యూ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎవరికి వెళ్తుంది? తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో జీతాలు తీసుకుంటారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ మీద. అందరికి కాదు సుమా, కొంతమందికి. ప్రత్యేకించి సచివాలయ ఉద్యోగులు ఉండేటువంటి 90% ఉద్యోగులు ఇదే చేస్తూ ఉంటారు. ఈ వీకెండ్ వస్తే పొలిటీషియన్స్ కానీ, ఉన్నతాధికారులు కానీ కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇది పచ్చి నిజం. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని ట్రోల్స్ చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇచ్చినటువంటి సొమ్మును తింటూ వీకెండ్లో లేదంటే రోజు ట్రావెల్ చేస్తూ ఇక్కడ ఉండిపోతున్నారు హైదరాబాద్లోనే. 2024 తోటి 2 రాష్ట్రాలకి తెగదింపులు అయిపోయింది, జూన్ 2 తోటి. అయినప్పటికీ ఎవరు ఆ రాష్ట్రానికి వీళ్ళు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, చేయడానికి ఇష్టపడేటువంటి చాలా తక్కువ ఉన్నారు. అసలు పొలిటీషియన్స్ అయితే ఏకంగా వీకెండ్లో హైదరాబాద్ వస్తారు, ఫంక్షన్స్ హైదరాబాద్లో చేసుకుంటారు, పెద్ద పెద్ద ఫంక్షన్స్ అన్నీ. అంటే దాని కారణంగా ట్యాక్స్లు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి. మరి ఇలాంటప్పుడు వాళ్ళు అక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులు ఏముంటాయి? ఏ విధంగా వీళ్ళు డిమాండ్ చేస్తారు? అక్కడ ఉండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నంగా ఉంది. అక్కడ లోటు బడ్జెట్తో ఏర్పడినటువంటి రాష్ట్రం. అక్కడ రూపాయికి 99 పైసలు జీతభత్యాలకు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి సరిపోతుందని చెప్పేసి ఆర్థిక మంత్రి చెప్తున్నారు. మరి 1 పైసాతోటి రూపాయి రెవెన్యూ ఉంటే 99 పైసలు జీతభత్యాలు పెన్షన్లకు వెళ్తుంటే 1 పైసాతోటి మిగతా జనాన్ని అక్కడ ఉన్నటువంటి 5,50,00,000 సుమారుగా 6 కోట్లు వేసుకోండి, మరి వాళ్ళకి ఏ విధంగా అక్కడ సౌకర్యాలు కల్పిస్తారు? ఇది ఆలోచించాలి కదా. ఉద్యోగులు ఎప్పుడూ ఆలోచించరు. పైగా ఏ ఉద్యోగం మీద ఏసీబీ రైడ్ చేసినా కోట్ల రూపాయలే, కేజీల కొద్ది బంగారమే దొరికేది, చిన్న చితక కాదు. కోట్ల కొద్ది ధనం, కేజీల కొద్ది బంగారం, వెండి, ఇవే. ఈ మధ్య పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి 85 కోట్లు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఆస్తులు దొరికినాయి. అంటే దానికి 10 రేట్లు వేసుకోండి.
అంటే ఎన్ని వందల కోట్లు మీరు లెక్కేసుకోండి. పైగా ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి ఇలా బండారం బయటపడుతుంటే ఎవరు ఏమాత్రం అవినీతికి అక్రమాలకి తావు లేకుండా పనిచేస్తున్నారా అని అంటే చాలా తక్కువ మంది, ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఏ కార్యాలయానికి వెళ్ళినా చేయి చెప్తారు. అడుక్కునే పరిస్థితి. ఎందుకు అడుక్కుంటారు లక్షల లక్షల రూపాయల జీతం తీసుకుంటూ? నేను అంటుంది ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వాళ్ళనే సుమా, మీరు అందరినీ అంటున్నారని చెప్పి మీరు అనుకోవద్దు. ఎవరైతే అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళని, 190 మంది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని నేను వీడియో చేస్తే చాలామంది నాకు ఫోన్లు చేశారు, సార్ చాలా మిస్ అయ్యారు మీరు ఉద్యోగుల గురించి చెప్పడానికి, చాలా చెప్పాలండి మీరు అని. ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా నాకు? సార్ ఉద్యోగుల్లో 90% రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత చిట్టీలు వేసుకునే వాళ్ళు, ఫైనాన్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇలా రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారండి. అవి చెప్పటం మర్చిపోయారు మీరు. ఉద్యోగాన్ని ఉద్యోగం లాగా చిత్తశుద్ధితో చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. మీరు చాలా అద్భుతమైన వీడియో చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా వాళ్ళు ఇప్పటికీ కూడా మా బకాయిలు కావాలి, మాకు అప్పుడెప్పుడో బకాయిలు ఇవ్వండి, ఆ ఫైల్స్ పెట్టుకుని క్లియర్ చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కాంట్రాక్టర్స్ ఎప్పుడో 2016లో చేసినటువంటి కాంట్రాక్టర్స్కి ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదు. దాదాపుగా 15 మంది వర్క్ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చనిపోయారని చెప్పి లెక్క తెలిసింది కాంట్రాక్టర్స్. అప్పటి నుంచి ఇప్పుడు కూడా, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఇవ్వలేటువంటి పరిస్థితుల్లో 15 మంది కాంట్రాక్టర్స్ చనిపోయారని చెప్పి ఇవాళ లేటెస్ట్ న్యూస్ కూడా వచ్చింది. వాళ్ళు కూడా ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, బట్ వాళ్ళకి బిల్లులు క్లియర్ చేయలేదు, అందుకే వాళ్ళు ఆ వడ్డీలను భరాయించలేక ఆ డబ్బుని మళ్ళీ తిరిగి చెల్లించలేక అప్పు తీసుకొచ్చి వాళ్ళు చనిపోతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇవాళ పేపర్లో కూడా న్యూస్ వచ్చింది అది. ఇలాంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి, ఒకవైపు ఏమో అమరావతి రీకన్స్ట్రక్షన్, ఇంకొక వైపు ఏమో అభివృద్ధి అనే దానికి అక్కడ ఇప్పుడే పునాదులు పడుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 6,500 కోట్ల రూపాయలు ఈ మధ్యకాలంలో వాళ్ళు బకాయిలు అని చెప్పి తీసుకున్నారు. మరొక 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫైల్స్ కూడా రెడీ చేశారు క్లియర్ చేసుకోవడానికి ఉద్యోగులు. తప్పులే, బకాయిలు ఉన్నాయి, తీసుకోవాలనుకుంటున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడలేదు, కనీసం ఆయన ఎంట్రీ కూడా ఇవ్వాల మాట్లాడటానికి, ముఖాముఖి మధ్యలో వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోండి అని చెప్పారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తున్నారు మాట్లాడటానికి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు ఎన్నికల ముందు, అది రద్దు చేయాలి. ఎప్పుడు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సిపిఎస్ రద్దు చేస్తామని? ఏ మీటింగ్లో అయినా చెప్పారా? నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు ఉద్యోగ సంఘ నేతలు. పవన్ కళ్యాణ్ గారు పరిశీలిస్తాము, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పినట్టు నాకు బాగా గుర్తు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో హామీ కింద పెట్టలేదు. మేనిఫెస్టోలో కూడా మీరు చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? సిపిఎస్ని రద్దు చేస్తామన్నారు అని చెప్పి అంటున్నారు. సిపిఎస్ని రద్దు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మర్చిపోవాల్సిందే, దివాళా తీస్తుందని చెప్పి నేను చెప్పడం కాదు, జయప్రకాష్ నారాయణ గారు అనేక ఇంటర్వ్యూలో చెప్పారు, యూట్యూబ్లో ఉన్నాయి, ఆయన లెక్కలు కూడా చెప్పారు, లెక్కేసి చెప్పారు. ఏ రాష్ట్రాల్లో సిపిఎస్ని రద్దు చేసినటువంటి రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్పారు. చెప్తూ ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ని రద్దు చేస్తే అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, దివాళా తీస్తున్న రాష్ట్రం అని చెప్పి ఆయన నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు చాలా సందర్భాల్లో. ఇలాంటి పరిస్థితి ఉద్యోగులకు తెలుసు, మిగతా వాళ్ళందరికన్నా కూడా ఉద్యోగులకు బాగా తెలుసు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా ఉంటే మంత్రివర్గ సమావేశం జరుగుతుండగానే సిపిఎస్ రద్దుకు సంబంధించిన ఫైల్స్ పెట్టి దాన్ని సిపిఎస్ రద్దు చేయించాలి, సిపిఎస్ని ప్రస్తుతం అమల్లో ఉన్న సిపిఎస్ని రద్దు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక అదే చేస్తే, గతంలో ఉద్యోగులు ఏవైతే కొన్ని కోరికలు కోరారో వాటిని చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు తీర్చారు. ఆయనకి ఏ సందర్భంలో ఏం చెప్తే మాట వింటారో కూడా తెలుసు ఉద్యోగులకి. ఇప్పుడు సిపిఎస్ విషయంలో కూడా, సిపిఎస్ రద్దు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసి రద్దు చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అదే కనుక చేస్తే ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పు చేసినట్టు
ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సమాజం గుర్తిస్తుంది. ఎప్పటికైనా సరే దివాళా తీస్తుంది, రాసి పెట్టుకోవచ్చు. ఆర్థికవేత్తలు చెప్పే దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ని రద్దు చేస్తే దివాళా తీస్తుందని చెప్పి ఆర్థికవేత్తలు 100% చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిపిఎస్ రద్దు అనే దానికి నో చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా సిపిఎస్ వద్దు, జిపిఎస్ అని చెప్పి ఆల్టర్నేటివ్ తీసుకొచ్చారు. దాన్ని అమలు చేయడానికి సిద్ధపడ్డారు. సిపిఎస్ నో అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు 15 రోజులు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను క్లియర్ చేస్తాను, సిపిఎస్ని రద్దు చేసేస్తాను, అది ఎంత పని అన్నా అని చెప్పి అన్నారు. కానీ చేయలేదు. ఎందుకు చేయలేదు? దానికి కారణం అదే, దివాళా తీస్తుంది, ప్రభుత్వం నడపడానికి కూడా డబ్బులు ఉండవని చెప్పి, నెల నెల జీతాలు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. సో మరి నెల నెల జీతాలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారా? లేదంటే సిపిఎస్ రద్దే కావాలి, మాకు పాత పెన్షన్ విధానం కావాలి, మాకు పెన్షన్లు కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అక్కడ ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలు అనేక మంది ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రాష్ట్ర పరిస్థితి ఏంటి? రాష్ట్ర మౌలిక వనరుల పరిస్థితి ఏంటి? నిర్వహణ పరిస్థితి ఏంటి? ఇదంతా కూడా ఆలోచించాల్సినటువంటి కీలకమైన సమయం. ఏ కేబినెట్ సమావేశం అవుతున్నప్పటికీ, ఏ రోజు ఏ నెలలో అవుతున్నప్పటికీ కూడా సిపిఎస్ రద్దుకు సంబంధించినటువంటి ఫైల్ని పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు ఉద్యోగ సంఘ నేతలు. దాన్ని ఆదిలోనే తుంచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. లేదంటే చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు నెంబర్ 1 ఉందని చెప్పి తెలంగాణ మిగులు రెవెన్యూతోటి ఏర్పడినటువంటి బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా సిపిఎస్ రద్దు అనే దానికి జోలికి వెళ్ళలేదు కేసీఆర్ గారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవేళ సిపిఎస్ రద్దు జోలికి వెళ్తే చెయ్యి కాల్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి దాన్ని ఆదిలోనే వాళ్ళ కోరికలను తుంచేయాలని ఆర్థికవేత్తలు ఇప్పుడు సూచిస్తున్నారు. మరి ఉద్యోగులకి తలొగ్గుతారా చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రం ప్రయోజనాల కోసమే నా జీవితం అంటున్నారు ఆయన. మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యోగుల డిమాండ్ని పక్కన పెట్టాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.